హాయ్ అండి. అందరికీ నమస్కారమండి. ఎండలైతే బాగా బగబగా మండిపోతున్నాయండి. మన బాడీని ఇట్టే కూల్ చేసే జ్యూస్‌నైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. కర్బూజా జ్యూస్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. వితిన్ 5 మినిట్స్‌లో మీ బాడీనైతే ఇట్టే కూల్ చేస్తుందండి. నేను ఈ జ్యూస్‌ని ఎలా చేసేసానో చూసేయండి అయితేని. ఎంత బావుందంటే నేను మాటల్లో అయితే వర్ణించలేను. వీడియోనైతే మీరు చూసేయండి. ముందుగా కర్బూజానైతే మొత్తం తొక్కనంతా చెక్కేసుకొని, వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగనేది కట్ చేసుకోవాలండి. నేను దీని లోపలుండే జ్యూస్‌ని, తర్వాత పిక్కల్ని కూడా వేస్ట్ చేయలేదండి. వీటిని కూడా నేను యూజ్ చేశాను. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి పక్కనైతే పెట్టేసుకోండి. ఫిల్టర్ ఉంటుంది కదా! ఫిల్టర్ అనేది తీసుకొని దీంట్లో ఉండేటువంటి రసాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్బూజాలో అయితే వేసేసుకోండి. ఈ సీడ్స్‌ని మనం ఎండలో ఎండబెట్టుకుంటే మనకి తినేందుకు బావుంటాయి. సగ్గుబియ్యాన్ని 2 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. ఇలా మిల్కీ క్రీమీ పాలుండేటువంటి ప్యాకెట్‌నయితే తీసుకోండి. అప్పుడే బావుంటుంది ఈ జ్యూస్ అనేది. జీడిపప్పులను తీసుకొని ఇలా మనం చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. మిక్సీ జార్‌లో కర్బూజా ముక్కలననేది వేసుకొని మెత్తగా ఫైన్‌గా అయితే మనం పేస్ట్‌లనేది చేసేసుకొని అది కూడా పక్కన పెట్టేసి, పాలు 2 సార్లు పొంగితే సరిపోతుందండి. పొంగిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని అనేది వేసేసుకుంటే వెంటనే మనకి ఉబ్బుతాయండి. అప్పుడే మనకి ఈ జ్యూస్ బావుంటుంది. నానబెట్టకుండా వేసేసామనుకోండి గట్టి గట్టిగా ఉండిపోతాయి సగ్గుబియ్యం. కాస్త పంచదారని వేసుకోండి. పంచదార తినని వాళ్ళు హనీ ఉంటే హనీ వేసుకోండి. ఇలా మనం జ్యూస్ చేసుకున్న కర్బూజాని ఈ పాలల్లో వేసేసుకొని ఒకసారైతే కలిపేసుకోండి. స్వీట్ అనేది సరిపోయిందో లేదో ఇప్పుడే మనం టేస్ట్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే. బాడీని కూల్ చేస్తుంది. అలానే కర్బూజా కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. సగ్గుబియ్యం కూడా చాలా మంచిది. వెంటనే చలవ చేస్తుంది. బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోకూడదండి. ఎందుకంటే కాస్త చిరు చేదు అనేది వస్తుంది. కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి తాగేందుకు, తినేందుకు చాలా బావుంటుంది. ఈ జ్యూస్‌లో ఏంటంటే మీరు బయట ఎప్పుడైనా తిన్నారో లేదో కానీ కాస్త జీడిపప్పు వేసి బూస్ట్ అనేది వేస్తారండి. నాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఆ బూస్ట్ కోసమే నేను బయట జ్యూస్ అనేది తాగుతాను. అలా బూస్ట్ వేసుకొని తాగితే ఉందండి. అబ్బబ్బబ్బబ్బా! మీరు కూడా ఈ కూల్ సమ్మర్‌లో ఈ జ్యూస్‌నైతే ట్రై చేయండి. నిజంగా 5 నిమిషాల్లో మీ బాడీ అనేది హీట్‌గా ఉండేది చల్లదనాన్ని ఇస్తుంది. చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా వెంటనే ట్రై